విజయవాడలో నివసించే అన్వేషకుడు అర్జున్ ఒక అరుదైన అభిరుచి, పురాతన వస్తువులపై విపరీతమైన ఆసక్తి. అతని చిన్న గదిలో నలుగురికి తెలియని వింత వస్తువులే కనిపిస్తాయి. ఒకరోజు అతని దగ్గరకు విజయ్ అనే వ్యక్తి వచ్చాడు. అర్జున్ గారు, నాకు మా తాతగారి గడియారం గురించి ఓ రహస్యం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. గడియారంలో ఏమి ఉంది? తాతగారు మరణించే ముందు ఈ గడియారం మీ జీవితాన్ని మార్చుతుంది అన్నారు. కానీ అది ఏమి చేస్తోందో తెలీదు. అర్జున్ గడియారాన్ని పరిశీలించసాగాడు. అది 1965లో తయారైన పురాతన వాల్ క్లాక్. కానీ గడియారం నడవడం లేదు. అతడు గడియారాన్ని తిప్పుతూ చూస్తుండగా దాని వెనక ఓ చిన్న బటన్ కనబడింది. ఆ బటను నొక్కగానే గడియారంలో చిన్న బాక్స్ బయటికి వచ్చి పడింది. అందులో ఓ చిన్న నోటు ఉంది. నన్ను గుంటూరు రైల్వే స్టేషన్లో వెతుకు. నల్ల బెంచ్ దగ్గర రహస్యం దాగుంది. అర్జున్ వెంటనే విజయ్తో కలిసి గుంటూరు వెళ్ళాడు. రైల్వే స్టేషన్లో ఆ నల్ల బెంచ్ను గుర్తించి అది కదలగానే బెంచ్ క్రింద ఓ చిన్న లోపలి ఖాళీ కనిపించింది. అందులో ఓ పాత పుస్తకం. ఆ పుస్తకం పేరు లేదా హిడెన్ వారస్. ఇది వారస్ అనే ఓ గ్రామంలో ఉన్న తాతగారి 10 ఎకరాల భూమికి సంబంధించిన ఆధారాల పుస్తకం. ప్రభుత్వ రికార్డులో అది లేదు. కానీ పుస్తకంలో ఉన్న మ్యాప్, రిజిస్ట్రేషన్ వివరాలు చూసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. విజయ్ గారు, మీ తాతగారు నిజంగా ఒక బ్రిలియంట్ మనిషి. భవిష్యత్తులో మీకు ఈ భూమి ఉపయోగపడాలని దాచారు. విజయ్ ఆనందంతో నిశ్శబ్దంగా నిల్చున్నాడు. ఆ తాతగారి గడియారం కేవలం టైం చూపే సాధనం కాదు, అది ఒక కుటుంబ చరిత్ర రహస్యం తీసుకువచ్చింది. అర్జున్ మరో విజయవంతమైన కేసును తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి తెలిసిన ప్రతి గడియారం ఇకపై కేవలం సమయాన్ని మాత్రమే కాకుండా కథను కూడా చెబుతుందని తెలుసు.